Good morning students. Our second lesson, nature of substances. In the previous class we discussed about acids. What are acids? The substance with the sour taste are known as acids. Bases. Bases are slippery in nature. Neutral substances. Substance which neither an acid nor a base is known as neutral substance. Acid base indicators. Some types of indicators: natural indicators, synthetic indicators, olfactory indicator, universal indicator. Let's start today's topic, pH of substances. We use vinegar in our dishes. It does not harm us, but hydrochloric acid is dangerous enough to touch. Why it is so? What makes the hydrochloric acid dangerous than vinegar? ఇప్పుడు మనం ఫుడ్ ఐటమ్స్లో వెనిగర్ని యూస్ చేస్తాము, అంటే మనం దాన్ని ఫుడ్గా తీసుకుంటాము. ఆ వెనిగర్ అనేది మనకేం హార్మ్ఫుల్ కాదు, కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మాత్రం చాలా డేంజరస్. కనీసం తాకడానికి కూడా చాలా హార్మ్ఫుల్ అది. అలా ఎందుకు? వెనిగర్ ఏమో అంత హార్మ్ఫుల్ కాదు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాత్రం అంత హార్మ్ఫుల్. అలా ఎందుకు? Strength of an acid is the reason behind this. సో యాసిడ్కు ఉన్న స్ట్రెంతే దీనికి ఒక రీజన్. ఇప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్లో చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉంది, సో అందువల్లే ఇది మనకి డేంజరస్. ద స్ట్రెంగ్స్ ఆఫ్ డిఫరెంట్ యాసిడ్స్ అండ్ బేసెస్ వేరీ. సో యాసిడ్స్లో బేసెస్లో స్ట్రెంత్ అనేవి చాలా వివిధ రకాలుగా వేరుగా ఉంటాయి. How can we measure the strength of an acid or base? సో ఈ యాసిడ్ బేస్ స్ట్రెంత్ అనేది మనం ఎలా మెజర్ చేయగలం? Strength of an acid or base solution is measured in pH scale. This scale was introduced by Sorensen. The range of pH scale is from 0 to 14. సో ఈ యాసిడ్ బేస్ స్ట్రెంత్ అనేది మనం pH స్కేల్ ద్వారా తెలుసుకుంటాము. ఈ స్కేల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే సోరెన్సన్. సో దీంట్లో ఉండే pH స్కేల్ ఎంతవరకు ఉంటాయంటే 0 to 14. pH of acid is less than 7. pH of base is more than 7. pH of neutral substance is 7. ఈ pH స్కేల్లో 0 నుంచి 7 కన్నా తక్కువ ఉన్న వాటిని ఏమంటారు? యాసిడ్స్. 7 కన్నా ఎక్కువ నుంచి 14 వరకు ఉన్న వాటిని ఏమంటారు? బేసెస్. జస్ట్ 7 ఉంటే వాటిని న్యూట్రల్ సబ్స్టెన్సెస్ అంటారు. స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ డిక్రీజెస్ ఫ్రమ్ 0 to 7 అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ బేసెస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 to 14. మనం ఈ pH స్కేల్లో 0 నుంచి 7కి ఇంక్రీజ్ అవుతూ ఉంటే యాసిడ్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. 7 నుంచి 14కి ఇంక్రీజ్ అవుతూ ఉంటే బేస్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. We can test pH of different solutions by using universal indicator or pH paper. సో మనం ఇలా యాసిడ్స్ బేసెస్ యొక్క pHని యూనివర్సల్ ఇండికేటర్ కానీ pH పేపర్స్ ద్వారా కానీ మనం చూడొచ్చు. లెట్ us find pH of different solutions by using indicators. Activity 4. Take dilute hydrochloric acid, vinegar, water, sodium hydroxide and ammonium hydroxide in test tube. Now take universal indicator and add 2 drops in each test tube. టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని హైడ్రోక్లోరిక్ యాసిడ్, వెనిగర్, వాటర్, సోడియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ని టెస్ట్ ట్యూబ్స్లో తీసుకొని యూనివర్సల్ ఇండికేటర్స్ని వాటిలో 2 drops
యాడ్ చేయాలి. నెక్స్ట్ you can observe that the solutions in the test tube change into different colors. ఇప్పుడు మనం డిఫరెంట్ సబ్స్టెన్సెస్ని ట్యూబ్స్లో తీసుకున్నాము, దానికి యూనివర్సల్ ఇండికేటర్ని యాడ్ చేసాము, అప్పుడు ఎలా చేంజ్ అయ్యాయంట, డిఫరెంట్ కలర్స్లో చేంజ్ అయ్యాయి. నౌ కంపేర్ దోస్ కలర్స్ విత్ pH కలర్ చార్ట్ విచ్ వాజ్ గివెన్ ఆన్ ద ఇండికేటర్ బాటిల్. ఇప్పుడు మనకి కలర్స్ వచ్చాయి కదా, మనకి ఇండికేటర్ బాటిల్ మీద కలర్స్ యొక్క pH వాల్యూని ఇచ్చుంటారు, దాంతో కంపేర్ చేసుకొని అది ఏంటో చూసుకోవాలి. నెక్స్ట్ try to find pH value of a strength of acids and bases based on the colors they show and write them in the table. Let's see table 5. Name of the substance, change in color of universal indicator, pH value, strength and nature. సో మనం ఈ యాక్టివిటీ చేయాలి. హైడ్రోక్లోరిక్ యాసిడ్, వెనిగర్, వాటర్, సోడియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్, దీంట్లో యూనివర్సల్ ఇండికేటర్ని 2 drops యాడ్ చేసి, సో మనం అక్కడ మనకి ఒక కలర్ పేపర్ ఇచ్చి ఉంటారు కదా, అది ఏ కలర్కి మ్యాచ్ అయితే ఆ pH వాల్యూస్ ఇక్కడ వేసి దాని స్ట్రెంగ్త్ ఆర్ నేచర్, యాసిడా, బేసా, న్యూట్రలా అనేది ఇక్కడ నోట్ చేయాలి. Now let us know some acid bases and their strength which are used in our lab. Hydrochloric acid, sulfuric acid and nitric acid are strong acids. Acetic acid, citric acid, oxalic acid are weak acids. Sodium hydroxide, potassium hydroxide are strong bases. Ammonium hydroxide is a weak base. సో ఇవన్నీ టెస్ట్ చేస్తే మనకు రిజల్ట్స్ ఇలా వస్తాయి చూడండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అనేవి ఏంటి, స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నమాట. ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్స్ అనేవి వీక్ యాసిడ్స్. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అనేవి స్ట్రాంగ్ బేసెస్. అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ వీక్ బేస్. Strong acids and bases are highly corrosive in nature and can cause severe burns, whereas natural acids are generally weak acids. Strong acids bases అనేవి కరోసివ్ అంటే మనకి హార్మ్ఫుల్ అన్నమాట, మనకి గాయాలు ఏర్పడేలాగా చేస్తాయి. whereas natural acids are generally weak. న్యాచురల్గా ఉన్న యాసిడ్స్ అనేవి చాలా వీక్ అన్నమాట. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ మెటల్ పీస్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ యాన్ యాసిడ్. ఒక యాసిడ్లో మనం ఏదైనా మెటల్ని వేసామనుకో ఏం జరుగుతుంది, ఇఫ్ you drop a metal piece in an acid, it react with acid and releases hydrogen gas. సో మనం అలా చేసినట్లయితే మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందంట. లెట్ us ప్రూవ్ ఇట్, ఎలాగో చూద్దాం. ల్యాబ్ యాక్టివిటీ 2. ఎయిమ్, యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. దిస్ ఈజ్ అవర్ ఎయిమ్. మెటల్స్ రిక్వైర్డ్: conical flask, hydrochloric acid, zinc pieces, incense stick, matchbox. These are the items we required. Procedure: take 5 grams of zinc metal piece in a conical flask, pour 20 ml of dilute hydrochloric acid into it. Now observe what happens. సో 5 grams జింక్ మెటల్ని తీసుకోవాలి, ఒక కొనికల్ ఫ్లాస్క్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ 20 mlని పోయాలి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి ఏం జరుగుతుంది అని. ద జింక్ పీస్ రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ రిలీజెస్ ఏ గ్యాస్. సో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో జింక్ పీస్ అనేది రియాక్ట్ అయ్యి ఒక గ్యాస్ని రిలీజ్ చేస్తారు. హౌ కెన్ యూ ఐడెంటిఫై దిస్ గ్యాస్? ఆ గ్యాస్ని మనం ఎలా కనుక్కోవాలి? నెక్స్ట్ చూడండి. టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్. Now introduce a incense stick into mouth of the conical flask. The flame of burning stick will put off with a pop sound.
This is a test for hydrogen gas. Hydrochloric acid reacts with zinc metal and forms zinc chloride, releases hydrogen gas. This reaction can be written as a word equation. Zinc plus hydrochloric acid gives zinc chloride plus hydrogen. ఇప్పుడు మనం అలా యాక్టివిటీ చేసాం కదా, ఆ గ్యాస్ అనేది వస్తున్నప్పుడు మనం ఒక మ్యాచ్ స్టిక్ని వెలిగించి అక్కడ పెట్టినట్టయితే అది సౌండ్ చేస్తూ ఆగిపోయిద్ది అనమాట. ఆ మ్యాచ్ స్టిక్ అనేది టాప్ అనే సౌండ్ చేస్తూ ఆగిపోయిద్ది. సో అట్లా రావడానికి, అలా ఆగిపోవడానికి కారణమైన గ్యాస్ ఏంటి అంటే హైడ్రోజన్ గ్యాస్. దీని ఈక్వేషన్లో రాశారు చూడండి. మనం కొనికల్ ఫ్లాస్క్లో ఏమేమి యాడ్ చేసాము, జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అది ఎలా రియాక్ట్ అయింది, జింక్ క్లోరైడ్ కలిసిపోయి హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేశాయి. నెక్స్ట్ కంక్లూజన్. Hence, we can conclude that acid react with metals and releases hydrogen gas. యాసిడ్స్ అనేవి మెటల్తో రియాక్ట్ అవుతే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తాయి. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి. దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్. ఈ కొనికల్ ఫ్లాస్క్ దగ్గర మ్యాచ్ స్టిక్ని పెడితే అది వెలుగుతున్నది సౌండ్ చేసి ఆగిపోతుంది హైడ్రోజన్ గ్యాస్ వల్ల. నౌ డూ దిస్. Repeat the above experiment. This time, fix a balloon around the neck of the conical flask. The balloon inflates due to the hydrogen gas. Take out the balloon with gas from the flask carefully. Tie it with a thread and leave. It will fly away. Guess, why does it fly? Hydrogen gas has less weight than air, so it flies higher. సో ఇదే ఎక్స్పెరిమెంట్ని మనం రిపీట్ చేయాలి. ఇందాక కొనికల్ ఫ్లాస్క్లో జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం కదా, సేమ్ అలాగే తీసుకొని దాని మౌత్ దగ్గర ఒక బెలూన్ని పెట్టాలి. అప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ బెలూన్ అనేది ఎయిర్ మొత్తం లోపలికి వెళ్ళి బెలూన్ ఉబ్బుతుంది. తర్వాత దాన్ని మనం జాగ్రత్తగా తీసుకొని దారంతో కట్టేయాలి. ఆ కట్టేసిన బెలూన్ అనేది ఎగురుతూ ఉండిద్ది. ఎందుకు? హైడ్రోజన్ గ్యాస్ అనేది లైట్ వెయిట్ ఉండిద్ది కాబట్టి ఎక్కువగా గాల్లోకి ఎగురుతూ ఉండిద్ది. నెక్స్ట్, దిస్ ఈజ్ దట్ యాక్టివిటీ పిక్చర్. Pickles are not stored in aluminum or steel or copper vessels. Why? మనం ఈ పచ్చళ్ళు నిల్వ చేసుకునేవి అల్యూమినియం కానీ స్టీల్ కానీ కాపర్ వెజల్స్లో నిల్వ చేయము. ఎందుకనలా? Pickles contain acids. These acids react with metal containers and releases toxic substances. So we should store them in metal containers. Generally they are stored in ceramic or glass containers which do not react. You might have observed that the metal spoons would corrode when they are placed for a long time in pickles. సో పికిల్స్ మనం తయారు చేస్తాం కదా, పికిల్స్లో ఏముంటుంది, యాసిడ్ అనేది ఉండిద్ది. సో ఈ యాసిడ్ అనేది మెటల్తో రియాక్షన్ చేస్తాయి. అందుకే మనం ఈ అల్యూమినియం, స్టీల్, కాపర్ వెజల్స్ని ఉపయోగించము పికిల్స్ స్టోర్ చేసుకోవడానికి. సో మెటల్ కంటైనర్స్ని యూస్ చేస్తాము. యాక్చువల్గా ఏమేమి యూస్ చేస్తారంటే సెరామిక్ కంటైనర్స్ కానీ గ్లాస్ కంటైనర్స్ కానీ యాక్చువల్గా యూస్ చేస్తాము. అండ్ అలాగే మనం అబ్జర్వ్ చేసి ఉంటాం స్పూన్స్ అనేవి అలాంటి పికిల్స్లో పెట్టినప్పుడు కూడా కొంతకాలానికి అవి ఏమవుతాయి, పాడైపోయడం. రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ మెటల్స్ అనేవి బేసెస్తో ఎలా రియాక్ట్ అవుతాయి. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ వెన్ మెటల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ బేసెస్. ఈ బేసెస్లో మెటల్స్ని పెట్టినట్టయితే ఏం జరుగుతుంది? Bases like sodium hydroxide react with the metals and releases hydrogen gas. కొన్ని బేసెస్ అయినా అంటే సోడియం హైడ్రాక్సైడ్ని మనం మెటల్స్తో రియాక్ట్ చేసినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందంట. లెట్ us do this activity. Let's see activity 5. Activity 5. Repeat the lab activity by using sodium hydroxide instead of hydrochloric acid. Test the evolved gas with burning stick.
Which gas is evolved? Sodium hydroxide react with metal and releases hydrogen gas. All bases do not react with metals. మనం ఇందాక చేసాం కదా యాక్టివిటీని, అలాగే సేమ్ ఇక్కడ ఏం తీసుకోవాలి, మనం సోడియం హైడ్రాక్సైడ్ని తీసుకొని ఆ యాక్టివిటీని రిపీట్ చేయాలి. అప్పుడు ఏమైంది, సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ విత్ మెటల్ అండ్ రిలీజెస్ హైడ్రోజన్ గ్యాస్. సోడియం హైడ్రాక్సైడ్ అనేది మెటల్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటి, బేస్. అలాగని అన్ని బేసెస్ అన్నీ కూడా మెటల్స్తో రియాక్ట్ చెందవు. ఆల్ బేసెస్ డు నాట్ రియాక్ట్ విత్ మెటల్స్. నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ ఎగ్ షెల్ తీసుకొని యాసిడ్లో ఎలా రియాక్షన్ వచ్చిందో చూద్దాం. యాక్టివిటీ 6. Take some crushed eggshells in a test tube and pour dilute sulfuric acid until the eggshell completely sink. Eggshell is made of calcium carbonate. Observe the changes that appear in the test tube. సో ఇప్పుడు మనం ఎగ్ షెల్స్ని తీసుకొని టెస్ట్ ట్యూబ్లో చిన్న చిన్న ముక్కలుగా చేసి టెస్ట్ ట్యూబ్లో వేసి డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని దాంట్లో మనం యాడ్ చేయాలి. ఎంతవరకు యాడ్ చేయాలంటే ఈ ఎగ్ షెల్స్ మొత్తం దాంట్లో మునిగిపోయేంత వరకు యాడ్ చేయాలి. ఈ ఎగ్ షెల్స్లో ఏముండిద్ది అంటే కాల్షియం కార్బోనేట్ ఉండిద్ది. నెక్స్ట్ అబ్జర్వ్ వాట్ దట్ అపియర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. అక్కడ ఏం జరుగుతుందో నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. డూ యూ అబ్జర్వ్ ఎనీ గ్యాస్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ దిస్ రియాక్షన్? ఈ రియాక్షన్ చేస్తున్నప్పుడు ఏదైనా గ్యాస్ రావడం అబ్జర్వ్ చేస్తామా? బ్రింగ్ ఏ lighting matchstick near the mouth of the test tube. What happened? The gas that put off the light matchstick is carbon dioxide. It was released by the action of acid with calcium carbonate. సో ఇప్పుడు మనం ఒక వెలుగుతున్న అగ్గిపుల్లను కనుక ఆ టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గర మనం పెడితే ఆ లైట్ అనేది ఆగిపోతుంది. ఎందువల్ల? కార్బన్ డైఆక్సైడ్ వల్ల. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు రిలీజ్ అయింది? యాసిడ్ రియాక్ట్ విత్ కాల్షియం కార్బోనేట్. సో ఈ కాల్షియం కార్బోనేట్ అనేది యాసిడ్తో రియాక్ట్ అవ్వడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్, తటస్థీకరణ చర్య. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వి మిక్స్ అండ్ యాసిడ్ అండ్ బేస్? ఏమవుతుంది, మనం యాసిడ్ని బేసిస్ని రెండుని మిక్స్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ వీ యాడ్ అన్ యాసిడ్ టు ఏ బేస్ దే న్యూట్రలైజ్ ఈచ్ అదర్. ఇప్పుడు మనం యాసిడ్ని బేసిస్ని రెండింటిని కలిపితే ఏమవుతుందంటే న్యూట్రలైజేషన్ ఫామ్ అయింది. రియాక్షన్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ ఏ బేస్ ఈజ్ కాల్డ్ న్యూట్రల్ రియాక్షన్. రియాక్షన్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ ఏ బేస్ ఈజ్ కాల్డ్ న్యూట్రల్ రియాక్షన్. ద సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఇన్ ద న్యూట్రల్ రియాక్షన్ ఆర్ వాటర్ అండ్ సాల్ట్. యాసిడ్ని బేస్ని మనం రియాక్షన్ చేసినప్పుడు ఆ రియాక్షన్ ఏమంటారు? న్యూట్రల్ రియాక్షన్ అంటారు. ద సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఇన్ న్యూట్రల్ రియాక్షన్ ఆర్ వాటర్ అండ్ సాల్ట్. మనం ఆ రెండింటిని కలిపినప్పుడు వాటర్ అండ్ సాల్ట్ అనేవి ఫామ్ అవుతాయి. లెట్ us perform a neutralization reaction. Next, activity 7. Take sodium hydroxide solution in a conical flask and observe its color. Now add 2 to 3 drops of phenolphthalein indicator to it. Now observe the color. It is pink in color. ఒక కొనికల్ ఫ్లాస్క్ తీసుకొని దాంట్లో సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని వేసి అందులో 2 to 3 drops ఫినాప్థల్ ఇండికేటర్ని యాడ్ చేయాలి. ఫస్ట్ మీరు సోడియం హైడ్రాక్సైడ్ కలర్ చూడాలి, తర్వాత ఫినాప్థలిన్ వేసిన తర్వాత కలర్ చూడాలి. అప్పుడు కలర్ ఎలా చేంజ్ అవుతుందంటే పింక్ ఇన్ కలర్. ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే తెలుస్తుంది చూడండి. దిస్ ఈజ్ సోడియం హైడ్రాక్సైడ్. ఫినాప్థలిన్ యాడ్ చేసినప్పుడు అది పింక్ కలర్లోకి చేంజ్ అయింది. నెక్స్ట్, యూజింగ్ ఏ డ్రాపర్ add dilute hydrochloric acid drop by drop to the solution and stir gently. Continue adding of acid till the pink color disappears.
ఇందాక మనం చేసిన సొల్యూషన్కి ఇప్పుడు మనం ఒక డ్రాపర్ తీసుకొని డ్రాప్ బై డ్రాప్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని యాడ్ చేస్తూ దాన్ని స్టిర్ చేస్తూ ఉండాలి. దాన్ని మనం బాగా స్టిర్ చేస్తూ ఉంటే పింక్ కలర్లో ఉన్నది ఆ కలర్ అనేది డిసపియర్ అవుతూ ఉండిద్ది. ద solution now is no more basic and it was neutralized by acid. సో ఇప్పుడు మనం చేసిన రియాక్షన్ ఏంటి? న్యూట్రలైజ్డ్ రియాక్షన్. ఫస్ట్ మనం సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ని తీసుకున్నాము, దాంట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మిక్స్ చేసాము. అంటే ఇప్పుడు ఏంటి, ఒక బేస్ ఒక యాసిడ్ రెండు కలిసాయి కాబట్టి ఇదేంటి, న్యూట్రలైజ్డ్ రియాక్షన్. We know that the color of phenolphthalein indicator is pink in bases and colorless in acid and neutral substances. మనకేం తెలుసు, ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది బేసెస్లో పింక్ కలర్ ఇస్తుంది, ఇంకా యాసిడ్ అండ్ న్యూట్రల్ సబ్స్టెన్సెస్లో అది కలర్లెస్ అన్నమాట. నెక్స్ట్, కెన్ యూ గెస్ ద సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఇన్ ద ఫ్లాస్క్? దోస్ ఆర్ సాల్ట్ అండ్ వాటర్ బికాస్ యాసిడ్స్ రియాక్ట్ విత్ బేసెస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. ఇప్పుడు మనం చేసాం కదా కొనికల్ ఫ్లాస్క్లో సోడియం హైడ్రాక్సైడ్లో ఫినాప్థలిన్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు అది న్యూట్రల్ సొల్యూషన్ అయిపోయింది కదా. ఏమేమి ఫామ్ అయింది, సాల్ట్ అండ్ వాటర్ అనేవి ఫామ్ అయ్యాయి. న్యూట్రలైజేషన్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ వేర్ యాసిడ్ అండ్ బేస్ react with each other to form salt and water. ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది ఒక కెమికల్ రియాక్షన్. ఎందుకు, యాసిడ్ అండ్ బేస్ రెండు రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ చేసాయి, సాల్ట్ అండ్ వాటర్. నెక్స్ట్, ట్రై టు సపరేట్ ద సాల్ట్ ఫ్రమ్ ద సొల్యూషన్ రిమైనింగ్ ఇన్ ద ఫ్లాస్క్ బై యూజింగ్ క్రిస్టలైజేషన్ మెథడ్ which you have learnt in the lesson metals separating method in class 6th. Sodium hydroxide is a base, hydrochloric acid is a acid. ఈ రెండింటిని మనం రియాక్షన్ చేయడం వల్ల సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ అనేవి రిలీజ్ అయ్యాయి. దిస్ ఈజ్ ఏ న్యూట్రల్ రియాక్షన్. నెక్స్ట్, now add one more drops of hydrochloric acid to the solution. The pink color appears as it has again become acidic. We can conclude that acid react with base to produce salt and water. The nature of a salt formed in neutralization reaction is dependent on the strength of the chemicals used to form it. For example, sodium chloride salt, it is a neutral substance, whereas sodium bicarbonate baking soda is a basic substance. ఈ న్యూట్రల్ రియాక్షన్లో ఫామ్ అయ్యే సాల్ట్ అనేది మనం యూజ్ చేసిన కెమికల్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, యూజ్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన రోజు జీవితంలో యాసిడ్ బేసెస్ని మనం ఎలా యూజ్ చేసుకుంటామో చూద్దాం. there are many uses of acids bases in our daily life. Cleaning agents, neutralizers, preservatives, stain removers, medicines, etc. are some of them. Let us know some their uses. సో ఈ యాసిడ్స్ని బేసిస్ని మనం రోజువారీ జీవితంలో ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉంటాము. మనం క్లీనింగ్కి, న్యూట్రలైజర్స్కి, ప్రిజర్వేటివ్స్కి, మరకల్ని తుడిచివేయడానికి, మెడిసిన్స్లో, వీటన్నిటిలో కూడా మనం యాసిడ్స్ని బేసిస్ని యూస్ చేస్తూ ఉన్నాం. లెట్స్ సీ వాట్ ఆర్ దే. Acidity. You might have observed that some of your adults suffer from acidity. How is acidity caused? What is the remedy for it? Our stomach produces gastric juice, hydrochloric acid. It helps us in digestion of food, but sometimes secretion of excess acid causes acidity or indigestion. It leaves a burning sensation and pain in the stomach. Antacids helps to get relief from acidity. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం ఎసిడిటీ అనేది.
ఈ ఎసిడిటీ అనేది ఎందుకు వస్తుంది? మన స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఉండిద్ది. ఎందుకు గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడే. ఇది మన డైజెషన్ ఆఫ్ ఫుడ్కి హెల్ప్ చేస్తూ ఉండిద్ది. సమ్టైమ్స్ ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉందనుకో, సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఒక యాసిడ్. సో ఇది ఒక బర్నింగ్ సెన్సేషన్, అంటే కడుపులో మంటగా నొప్పిగా అనిపిస్తూ ఉండిద్ది. దీనికి మనం యాంటాసిడ్స్ని యూస్ చేస్తాం. యాంటాసిడ్స్ అంటే యాసిడ్స్కి ఆపోజిట్, వాటిని మనం రిలీఫ్ కోసం యూస్ చేస్తాం. వాట్ ఆర్ యాంటాసిడ్స్? రీడ్ ద కాంపోనెంట్స్ ఆన్ ద యాంటాసిడ్ టాబ్లెట్ స్ట్రిప్. యాంటాసిడ్స్ అంటే యాసిడ్స్కి ఆపోజిట్ అంటే ఏంటి? బేస్. వాట్ ఆర్ యాంటాసిడ్స్? రీడ్ ద కాంపోనెంట్స్ ఆన్ ద యాంటాసిడ్ టాబ్లెట్ స్ట్రిప్స్. సో యాంటాసిడ్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏమేమి యూస్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి. యాంటాసిడ్స్ కంటైన్ బేసెస్. ఎగ్జాంపుల్ అల్యూమినియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. The bases in the antacids neutralize the gastric juice and give us relief. సో చెప్పుకున్నాం కదా, యాసిడ్స్కి ఆపోజిట్ బేసెస్. ఈ బేసెస్లో ఏంటవి? అల్యూమినియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియము. ఈ ట్యాబ్లెట్స్లో యూస్ చేస్తారు. సో మనం యాసిడ్ని బేసెస్ని రెండుని రియాక్ట్ చేస్తే ఏమవుతుంది? న్యూట్రలైజేషన్ వస్తుంది కదా. సో ఇలాగ మనకి ఎసిడిటీ వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగి మనకి రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ యాంట్ అండ్ బీ బైట్. హ్యావ్ యూ ఎవర్ బీన్ బైటన్ బై ఎనీ యాంట్? మీకు ఎప్పుడైనా ఎవరికైనా యాంట్ కుట్టే ఉండిద్ది కదా. చూడండి, వెన్ అన్ యాంట్ బైట్ ఇట్ ఇంజెక్ట్స్ ఫార్మిక్ యాసిడ్ into the skin. It causes pain and itching. We can neutralize the acid by rubbing the paste of baking soda on the place of bite. Baking soda is a base and it neutralizes the formic acid. సో ఇప్పుడు మనం చీమ కుట్టినప్పుడు అది మనకి ఏం రిలీజ్ చేస్తుందంట? ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది మన స్కిన్లోకి. అప్పుడు బాగా నొప్పి దురద అనేది మనకు వస్తూ ఉండిద్ది. అలా వచ్చినప్పుడు మనం ఇది బేకింగ్ సోడాని ఒక పేస్ట్ లాగా అక్కడ కుట్టిన ప్రదేశంలో రాసుకుంటే ఏమవుతుంది? అది రిలీజ్ చేసింది యాసిడ్, మనం ఇక్కడ పెట్టింది బేస్. ఆ రెండు రియాక్షన్ జరిగి న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఆ పెయిన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ సాయిల్ ట్రీట్మెంట్. హ్యావ్ యూ అబ్జర్వ్ ద ఫార్మర్ స్ప్రింక్లింగ్ లైమ్ పౌడర్ సున్నం ఇన్ దేర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్? మీరు చూసినట్లయితే రైతులు ఈ సున్నంని చల్లుతూ ఉంటారు ఆ పొలాల్లో. ఎందుకు? నౌవేడేస్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ టు గెట్ హయ్యర్ yield of crops has increased significantly. It results in increasing or decreasing of pH level of the soil. Plants do not grow well when the soil is too acidic or too basic. ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా పంటలు బాగా పండాలి అనేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు. అలా యూస్ చేయడం వల్ల మన సాయిల్ అనేది పిహెచ్ వాల్యూ పెరుగుతూ ఉండిద్ది, తగ్గుతూ ఉండిద్ది. అలా ఉండడం వల్ల మనకి పంటలు బాగా పండవు. పిహెచ్ వాల్యూ బాగా తగ్గితే ఎసిడిక్ నేచర్, బాగా పెరిగితే అది బేసిక్ నేచర్. నెక్స్ట్, when soil becomes too acidic, farmers treat it by adding basic substances like quicklime, potassium hydroxide, etc. When soil becomes too basic, they treat with organic substances like compost. Compost will help by releasing acidic substance into the soil. ఇప్పుడు బాగా యాసిడిక్ నేచర్ అనేది పెరిగింది అనుకోండి, అప్పుడు మనం బేసిక్ సబ్స్టెన్సెస్ని చల్లాలి భూమి మీద. ఏంటవి? క్విక్లైమ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్, ఒకవేళ బేసిక్ నేచర్ బాగా పెరిగిపోయింది అనుకో, అప్పుడు మనం ఏం చల్లాలి? కంపోస్ట్ ఎరువులు అంటారు కదా, వాటిని చల్లాలి. సో అలా చల్లడం వల్ల మనకు న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగి పంటలు కూడా బాగా పండుతాయి. ఇన్ దిస్ వే farmers neutralize the soil in their fields for a good crop yield. ఇలా చేయడం వల్ల, న్యూట్రలైజేషన్ చేయడం వల్ల వాళ్ళకి పంటలు బాగా పండుతాయి. హౌ కెన్ యూ హెల్ప్ ద ఫార్మర్స్ ఇన్ ఫైండింగ్ అవుట్ వెదర్ దేర్ అగ్రికల్చర్ ఫీడ్ యాసిడిక్ ఆర్ బేసిక్?
ఫార్మర్స్ వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఎసిడిక్కా బేసిక్కా అని మీరు వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు? వీ కెన్ హెల్ప్ ఫార్మర్స్ బై టెస్టింగ్ ద సాయిల్ ఇన్ దేర్ ఫీల్డ్స్. వాళ్ళ మట్టిలో ఉన్న వాళ్ళ పొలాల్లో ఉన్న మట్టిని టెస్ట్ చేయడం ద్వారా మనం వాళ్ళకి చెప్పొచ్చు అది ఎసిడిక్ నేచరా బేసిక్ నేచరా అనేది. ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. లెట్ us డూ ఏ సాయిల్ టెస్ట్. Next, activity 8. Visit nearest agriculture fields and collect soil from the field. Take 10 gram of soil in a beaker, add 500 ml of water to it and stir well. Filter the solution. Now test the filtered solution with universal indicator or a pH paper and check your result. సో మన దగ్గరలో ఉన్న పొలంలోకి వెళ్ళి కొంత మట్టిని తీసుకొచ్చి దాంట్లో 10 గ్రామ్స్ని ఒక బీకర్లో తీసుకొని 500 ml వాటర్ని పోసి బాగా స్టిర్ చేయాలి. స్టిర్ చేసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి ఆ సొల్యూషన్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ని ఈ pH పేపర్ ఉంది కదా దీని మీద పెట్టి అది ఎసిడిక్ నేచరా న్యూట్రలా బేసిక్ నేచరా అనేది మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ ద టెస్ట్ ఫర్ సాయిల్. నెక్స్ట్, డూ యూ నో hydrangea plants have different colors of flowers based on the pH of the soil. If the pH of the soil is below 5.5, it gives blue color. If pH of the soil below 6.5, it gives pink flowers. This may helps to find out the nature of the soil. సో ఈ మొక్కలు చూడండి, ఈ హైడ్రేంజియా ప్లాంట్స్ అనేవి డిఫరెంట్ కలర్స్లో వస్తూ ఉంటాయంట బేస్డ్ ఆన్ ద pH ఆఫ్ ద సాయిల్. సో ఆ pH వాల్యూ అనేది 5.5 కన్నా తక్కువ ఉంటే బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయంట, 6.5 కన్నా తక్కువ ఉంటే పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయంట. దీనివల్ల కూడా మనం ఆ యొక్క సాయిల్ నేచర్ ఏంటో కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, యాసిడ్ రైన్స్. డూ యూ నో Taj Mahal is the one of the wonders of the world. Now it is affected by acid rains. మనకు తెలుసు కదా తాజ్ మహల్ అనేది ప్రపంచంలో ఉన్న వింతల్లో అది కూడా ఒకటి, కానీ ఇప్పుడు అది యాసిడ్ రైన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎలాగో చూడండి. రెయిన్ వాటర్ విత్ స్లైట్ ఎసిడిక్ నేచర్ ఈజ్ కాల్డ్ యాసిడ్ రైన్. రెయిన్ వాటర్లో ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటే దాన్ని మనం యాసిడ్ రైన్ అంటాము. Air pollution is a major cause of acid rains. Fuels like coal and petroleum emulsion have sulfur dioxide and nitrogen dioxide etc., which react with the rainwater droplets and form sulfuric acid and nitric acid. These acids come along with the rainwater. Acid rain cause damage our buildings, historical monuments like Taj Mahal, plants and animals. Hence, it is our responsibility to reduce air pollution. మెయిన్గా మనకి యాసిడ్ రెయిన్ రావడానికి uses of acids. Name of the acid uses. First one, vinegar. Vinegar means acetic acid. Preservation of pickles and other food substances. Next, citric acid. Food preservation and in soft drinks. Next, nitric acid and sulfuric acid. Manufacture of chemical fertilizers, plants, dyes, etc. Sulfuric acid, automobile battery. Tannic acid, production of ink and leather. These are the uses of some acids. Next, let's see table 7. Uses of bases. Name of the base uses. Calcium hydroxide, neutralize the acidity of soil, whitewashing. Magnesium hydroxide, antacid and laxative. Ammonium hydroxide, windows cleaners, cleaning agent.
Sodium hydroxide, manufacturing of paper, soap and detergents. Potassium hydroxide, manufacture of soaps and batteries. These are the uses of bases. Next, do you know soap is a salt with basic nature. It is prepared by adding fatty acids like coconut oil to alkali like sodium hydroxide or potassium hydroxide. Detergent soap is used to wash clothes contain sodium hydroxide, whereas the bath soap contain potassium hydroxide. Zinc hydroxide is the base but not an alkali. This is used in cosmetic products. All alkyls are bases, but all the bases are not alkyls. సో ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్లో మనం ఏం యూజ్ చేస్తాం? సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిటర్జెంట్ సోప్స్లో మనము సోడియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తాం. బాత్ సోప్స్లో మాత్రం పొటాషియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తాము. జింక్ హైడ్రాక్సైడ్ ఈజ్ ద బేస్ బట్ నాట్ ఆల్కలీ. జింక్ హైడ్రాక్సైడ్ అనేది ఒక బేసే కానీ ఆల్కలీ కాదు. జింక్ హైడ్రాక్సైడ్ మనం దేంట్లో యూస్ చేస్తాము అంటే కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో యూస్ చేస్తాం. హియర్ ఆల్ ఆల్కలీస్ ఆర్ బేసెస్ బట్ ఆల్ ద బేసెస్ ఆర్ నాట్ ఆల్కలీస్. అన్ని ఆల్కలీస్ బేసెస్ అవుతాయి కానీ అన్ని బేసెస్ ఆల్కలీస్ కావు. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మిస్యూజ్. మనం ఏదైనా వస్తువుని సరిగ్గా ఉపయోగించకపోతే దానికి జరిగిన అనర్థాలకి మనం ఏం చేయాలి చూడండి. వైల్ హ్యాండ్లింగ్ కెమికల్స్ని యూస్ చేస్తున్నప్పుడు ఎలాగా? డు నాట్ టెస్ట్ అండ్ స్మెల్, డు నాట్ లెట్ ఇట్ ఫాల్ ఆన్ ద బాడీ. సో కెమికల్స్ని మనం టెస్ట్ చేస్తున్నప్పుడు వాటిని స్మెల్ చూడడం కానీ టేస్ట్ చూడడం కానీ చేయకూడదు. అండ్ అలాగే మన బాడీ మీద పడకుండా చూసుకోవాలి. యూజ్ ఏ డ్రాపర్ వైల్ ట్రాన్స్ఫరింగ్ యాసిడ్ ఫ్రమ్ బాటిల్. మనం బాటిల్ నుంచి యాసిడ్ని ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ చేయాలంటే డ్రాపర్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వైల్ యాడింగ్ వాటర్ టు మేక్ dilution, pour small quantities of acid slowly into the water taken in a beaker. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటర్ని కలిపేటప్పుడు ఫస్ట్ వాటర్ని బీకర్లోకి తీసుకొని దాంట్లోకి చిన్నగా ఈ యాసిడ్ అనేది పోయాలి. నెక్స్ట్ యూజ్ ఏ హోల్డర్ టు హ్యాండ్ ఏ టెస్ట్ ట్యూబ్. ఆ టెస్ట్ ట్యూబ్ని ఒక హోల్డర్కి అటాచ్ చేసి పెట్టుకోవాలి. రీడ్ ద ప్రికాషన్స్ గివెన్ ఆన్ ద కంటైనర్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఆ పదార్థానికి సంబంధించిన జాగ్రత్తలు అవన్నీ మనం చదవాలి. సో దీస్ ఆర్ ద ప్రికాషన్స్ వైల్ హ్యాండ్లింగ్ కెమికల్స్. నెక్స్ట్ కెమికల్ బర్న్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్. మన శరీరం మీద కెమికల్స్ పడినప్పుడు కాలినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలాగా? స్టార్ట్ ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్లీ. రిమూవ్ కంటామినేటెడ్ క్లాత్స్ ఫ్రమ్ ద పర్సన్. మనకి శరీరం మీద పడినప్పుడు కాలిన దుస్తులు ఉంటాయి కదా, వాటిని వెంటనే మన శరీరం మీద నుంచి తొలగించాలి. వాష్ ద ఎఫెక్టెడ్ ఏరియా విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఎక్కడైనా పడినప్పుడు యాసిడ్ కానీ ఏదైనా దాన్ని బాగా వాటర్తో కడగాలి. నెక్స్ట్ డోంట్ పైర్స్ ద బ్లిస్టర్స్. మనకి ఏమైనా బొబ్బలు వస్తాయి కదా, వాటిని ఇలా చిదమకూడదు, అంటే దాన్నంతా తీసేయకూడదు. షిఫ్ట్ ద పర్సన్ టు ద హాస్పిటల్. ఆ తర్వాత వీలైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఎవ్రీ సబ్స్టెన్స్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. ద యూజ్ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్ ఫర్ అవర్ better living will depend on how much we know about their properties and characteristics. By having hands-on experience with proper care, you will get more knowledge about these substances. మనం చుట్టుపక్కల చూసినట్లయితే మన పరిసరాల్లో చాలా పదార్థాలు వస్తువులు అనేవి ఉంటాయి. ఏ పదార్థానికైనా దానికి సంబంధించిన ఓన్ ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. వీటిని మనము అవన్నీ తెలుసుకున్న తర్వాత వాటిని ఎలా యూస్ చేసుకోవాలి అని మనం చేయాలి.
ఒక సబ్స్టెన్స్ గురించి దాని ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్స్ బాగా తెలుసుకున్న తర్వాతే మనం ఏదైనా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న తర్వాతే మనకి కావాల్సిన నాలెడ్జ్ అనేది మనం కూడా పొందగలం. నెక్స్ట్, సో లెట్స్ సీ కీవర్డ్స్. This is our lesson. Let's see keywords: acid, base, neutral substances, indicators, neutral indicators, natural indicators, synthetic indicators, olfactory indicators, universal indicators, litmus, pH scale, neutralization reaction, salt, soap, antacids, acid rain. So these are the keywords in our lesson. Let's see what we have learned in this chapter. Substance can be classified into acid, bases and neutrals. Acids are sour in taste. Examples: hydrochloric acid, sulfuric acid and nitric acid. Bases are bitter in taste and slippery to touch. Example: sodium hydroxide, magnesium hydroxide, potassium hydroxide and calcium hydroxide. Substances which are neither acidic nor basic are called neutral. Water and common salt are examples for neutral substances. Indicators are used to test the nature of substance. Turmeric, hibiscus, litmus, red cabbage are some natural indicators. In neutralization reaction, water and salt will be formed. Acid plus base gives water plus salt. Acids are used to make in batteries, fertilizers. Acids are used in preservation of food, for example vinegar. Bases are used in making soaps and cleaning substances. Soap will be prepared by adding fatty acids like alkalis. Acids to alkalis. pH scale is used to test for the strength of acid and bases. So this is for today. Our second chapter completed.